బాగా బలంగా అనిపించింది విద్యా వైద్యం ఏదైతే మనం అనుకున్నామో ఆ విద్యలో వైద్యంలో ఇప్పుడు కూడా వివక్ష కొనసాగుతూనే ఉంది. సో ఫస్ట్ డిమాండ్గా మనం ప్రభుత్వాన్ని గురుకులాల్లో ఎటువంటి టెస్ట్ లేకుండా ఉపకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా డైరెక్ట్గా చేర్చుకోవాలనేది మొదటి డిమాండ్. మరి అది చేర్చుకోవాలి అంటే కుల సర్టిఫికెట్ రావాలి. కుల సర్టిఫికెట్ అనేది ఎటువంటి చర్చల ఆస్కారం లేకుండా 57 ఉపకులాలకు డైరెక్ట్గా ఎంఆర్ఓలే సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇది చాలా గట్టి డిమాండ్ చేద్దాము. దీనికోసం సపరేట్ కార్యాచరణ కూడా తీసుకున్నాం. ఎందుకోసం అంటే ఇవి గెజెట్లో ఉంది, స్టేట్ గవర్నమెంట్లో 57 కులాలు ఉన్నాయి కాబట్టి ఈ 57 కులాలను ఒక దగ్గర చేర్చి వీరందరికీ కూడా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వాలనేటటువంటిది మేజర్ డిమాండ్గా చేసుకున్నాం. ఎంఆర్ఓ సర్టిఫికేట్లు వస్తేనే గురుకులాలలో కూడా మనకు సులభతరంగా వస్తుంది అన్నట్టు చట్టంలో ఇతరత్ర మనకు వెసులుబాటు ఉన్నప్పటికీ ఆ వెసులుబాటు అనేది అందరికీ తెలియదు. మళ్ళీ అది రీఎన్ఫోర్స్ చేసే లోపల ఏదో అంటారు కదా, అమ్మవారు అయ్యగారు వచ్చే వరకు అమ్మ సాగదు అన్నట్టు అప్పటికి అడ్మిషన్ అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. కాబట్టి అట్లా కాకుండా ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికెట్ ఇవ్వాలనేది తొలి ప్రాధాన్యత డిమాండ్గా తీసుకున్నాం. రెండవది బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి దాంట్లో ఏదైతే ఎస్సీ ఫండ్స్ ఉన్నాయో, ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ జనరల్గా ఇప్పుడు ఎస్సీస్కి ఇచ్చేటటువంటి ఫండ్స్ ఉన్నాయో ఉపకులాల బడ్జెట్ని ప్రభుత్వం సపరేట్గా ప్రకటించాలి. వారు చేవెళ్ళ డిక్లరేషన్లో చేసినట్టుగా 3 కార్పొరేషన్లు చేయాలి. మాల, మాదిగ, ఉపకులాల కార్పొరేషన్. ఇది మూడవ అతిపెద్ద డిమాండ్, బలమైన డిమాండ్గా తీసుకున్నాం. ఈ 3 మనం సాధించుకున్నట్టయితే ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మీరు అన్నారు ఇంతకుముందు కూడా మమ్మల్ని ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు పిలిచి ఇట్లానే కూర్చోబెట్టిండ్రు, ముఖ్యమంత్రి అయినాక మర్చిపోయినరు అని చెప్పి. ఆయన మిమ్మల్ని కాదు అందరినీ మర్చిపోయాడు. మొత్తం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలు కూడా వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నది లేదు, ఎవరికోసం ఏం చేసింది లేదు. విద్యార్థులు మర్చిపోయారు, రైతులు మర్చిపోయారు, మహిళలు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. కాబట్టి మనమేం ప్రత్యేకం కాదు. మీరు అన్నట్టుగా నేను మర్చిపోనా అనేటటువంటి దానికి మిమ్మల్ని నేను కోరేది ఏదైనా కూడా అన్నము ఉడికిందా లేదంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. నేను ఈ గత సంవత్సరంన్నర కాలంలో చేసినటువంటి ఉద్యమాలు కానీ సాధించుకున్నటువంటి విజయాలు కానీ చూస్తే మన ఉపకులాల అంశం కూడా మనం తీసుకొని నేను అధికారంలోకి వచ్చే లోపలనే సాధించుకుందాం, బలంగా కొట్లాడదాం. అధికారంలోకి ఆ తర్వాత నన్ను అధికారంలోకి తెచ్చే బాధ్యత మీ మీదనే ఉంటుంది. కాబట్టి అధికారంలోకి రాకముందే బలంగా ఈ 57 ఉపకులాలని ప్రత్యేకంగా గుర్తించాలి, ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికెట్లు ఇవ్వాలి, గురుకులాల అడ్మిషన్స్ ఇవ్వాలి, మా బడ్జెట్ మాకు ఇవ్వాలి అనేటటువంటి ప్రధాన స్రవంతి డిమాండ్స్తో ముందుకు పోదు. ఇందులో ఉపకులాల్లో మేజర్గా మీరందరూ చెప్పినటువంటి దాంట్లో అందరం కళాకారులమే. దాదాపు కళాకారులకు సంబంధించి మేము ఒక ప్రత్యేక కార్యాచరణ ఇదివరకే తీసుకున్నాం, అది మీకు అవగాహన ఉంటుంది. కళాకారులకు ఈ ప్రభుత్వం కళాకారులుగా గుర్తించి 500 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం యాక్చువల్లీ 5500 ఇస్తుంది. 6000 పెన్షన్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కళాకారులకు. ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా కళాకారులకు ప్రత్యేక మీటింగ్లు పెట్టినాం, జిల్లాకు మీటింగ్లు పెట్టి కూడా చెప్పినాం. ఇప్పుడు మెల్లగా కళాకారులకు సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నారు. సో ఆ కళాకారులకు సర్టిఫికెట్లు ఇవ్వడానికి మురళీధర్ దేశపాండే గారని సపరేట్గా పనిచేస్తున్నారు. వారితో మిమ్మల్ని కూడా అటాచ్ చేస్తాము. ఇమీడియట్గా మీరు వాళ్ళతో అటాచ్ అయ్యి సర్టిఫికెట్స్ కోసం అప్లై చేసుకున్నట్టయితే మనకు ఉపకులాల్లో ఉన్న కళాకారులందరూ కూడా కళాకారుల సర్టిఫికెట్ వస్తే పెన్షన్ 6000 రూపాయల వరకు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పదే మేము చెప్తూ వచ్చినాం. ఏమని అంటే మీరు ఒక 500 ఇవ్వండి, గుర్తింపు కార్డు ఇవ్వండి, గుర్తింపు కార్డు ఇస్తే చాలు మిగతా పెన్షన్ వస్తుందని చెప్పి. సో ఆ స్కీమ్లో మనం కళాకారులకు సంబంధించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా దళిత పూజారులు బైండ్లకు సంబంధించినటువంటి సమస్య మీరు చెప్పడం జరిగింది. ఇవాళ రేపు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం జీవన స్థితిగతులన్నీ మారిపోయినాయి. అసలు గ్రామ దేవతలుగా చిన్నగా ఉన్న గుళ్ళన్నీ కూడా పెద్ద ఆలయాలు అయిపోయి అక్కడ అందరూ కూడా వచ్చి పూజలు చేయడం జరుగుతుంది. బైండ్ల కానీ కుమ్మర కానీ మొదటి ఆధిపత్యం ఉంటుంది, మొదటి బోనం మట్టి బోనం ఎత్తేది ఉంటుంది. సో ఆ పాత ఆచారాలన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. సో నేనేమంటున్నా అంటే మనకు ఆ ఐడెంటిఫికేషన్ ఎట్లా చేద్దాం, ఎట్లా ఊర్లలో ఉండేటటువంటి గ్రామ దేవతలకు ఈ 57 కులాలు 57 కులాలు మనం ఒక ఐక్యంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా దళిత పూజారులకు సంబంధించిన అంశం కూడా సాధించుకోవచ్చు. వాస్తవానికి మొన్న కూడా డిస్కషన్ చేసుకున్నప్పుడు ఏమనుకున్నామంటే గ్రామ దేవతలకు సంబంధించి ధూపదీప నైవేద్య స్కీమ్ వస్తలేదు ఎక్కువ, అవి రావాలి. గ్రామ దేవతలకు ఉన్న ఆలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యాలు వచ్చే విధంగా చేస్తే ఆటోమేటిక్గా మన పూజారులకు అనేది ఒక గుర్తింపు వస్తుంది. సో ఆ పాత పురాతన గ్రామీణ సంస్కృతిని పరిరక్షించుకునేటటువంటి దాంట్లో ఈ కులాలను ఎట్లా జోడించాలి, ఎట్లా కలుపుకోవాలి అనేది మాత్రం ఇంకా డీప్గా డిస్కషన్ చేసుకోవాలి. బట్ సాధించుకోవాల్సిన అంశాల్లో
అది కూడా ఒకటని నేను బలంగా చెప్పగలుగుతాను. లిడ్ క్యాప్కి సంబంధించిన అంశాల్లో మీరు అన్నట్టు హైదరాబాద్ సిటీలో ఉన్న లిడ్ క్యాప్, గచ్చిబౌలిలో ఉన్న భూములను కూడా ఈ ప్రభుత్వం పరాధీనం చేస్తుంటే ఆ అంశాన్ని కూడా మేము లేవనెత్తడం జరిగింది. ఎవరికి తెలియకుండా అది కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కూడా లేవనెత్తిన, దాన్ని కూడా కాపాడుతాం. ప్రతి జిల్లాలో లిడ్ క్యాప్ భూములు ఉన్నాయి. అంతకుముందు లిడ్ క్యాప్ భూములకు సంబంధించి బీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా ఇస్తామని చెప్పారు కానీ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతుందంటే ఆ భూములన్నీ గ్రామాల్లోకి లోపలికి వచ్చినాయి. గ్రామస్తులు కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు అక్కడక్కడ.